కూల్చివేతలపై హైడ్రా రూల్స్ ప్రకారం పనిచేసుకోవచ్చు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ. ఫామ్ హౌస్ నాది కాదు, ఫ్రెండ్ నుంచి లీజుకు తీసుకున్న అక్రమ నిర్మాణం అయితే కూల్చేస్తే మంచిదేనన్న కేటీఆర్. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేస్తారన్న కోమటిరెడ్డి. చెరువులు మింగేసి కేటీఆర్ డ్రామాలన్న కాంగ్రెస్ నేతలు. భవిష్యత్ అవసరాల కోసమే RRR అలైన్మెంట్. ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్లపై అధికారులకు సీఎం సూచనలు. ఆక్రమణల నుంచి చెరువులు పార్కులను కాపాడాలన్న కిషన్ రెడ్డి. కేటీఆర్ ఫామ్ హౌస్ కాకపోతే రేవంత్ పై కేసు ఎలా పెట్టారన్న సంజయ్. కాళేశ్వరం డిజైన్ మారిపోయిందని మాజీ ఈఎన్సీ వాంగ్మూలం. రేపు మరికొందరు ఇంజనీర్లను విచారించనున్న కమిషన్. వర్గీకరణపై దేశవ్యాప్తంగా దళిత సంఘాల నిరసనలు. రాజ్యాంగ విరుద్ధమన్న నేతలు, మద్దతిచ్చిన మాయావతి. ఏపీ అనకాపల్లిలో ఫార్మా రియాక్టర్ పేలుడు. 14 మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు. పోలాండ్లో ప్రవాస భారతీయులతో మోదీ భేటీ. 45 ఏండ్ల తర్వాత తొలిసారి భారత ప్రధాని టూర్. కమల రాకతో అమెరికాలో కొత్త శకమొస్తుందన్న ఒబామా. పౌరసత్వం ఉంటే అమెరికన్లే, ట్రంప్ అహంకారన్న మిషెల్. డీటెయిల్స్ చూద్దాం. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్ అవసరాలకు తగినట్లు ప్రతిపాదిత అలైన్మెంట్లో మార్పులు చేయాలని సూచించారు. ORR, RRRల అనుసంధానానికి అనువుగా ఫ్యూచర్ సిటీలోని రేడియల్ రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడాలనే హైడ్రా కూల్చివేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పనుల పురోగతిపై ప్రతిరోజు సమీక్ష చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసేకరణ, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. RRR ప్రగతిపై హైదరాబాద్ సెక్రటేరియట్లో సమీక్ష చేశారు సీఎం రేవంత్. RRR ఉత్తర భాగంలో భూసేకరణ పనులకు సంబంధించిన వివరాలు అందించారు అధికారులు. భూసేకరణలో వేగం పెంచాలన్నారు సీఎం రేవంత్. దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం, ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు పంపించాలని చెప్పారు. ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలని సూచించారు. RRR దక్షిణ భాగం సంగారెడ్డి, అమన్గల్, షాద్నగర్, చౌటుప్పల్ మార్గానికి సంబంధించి భూసేకరణ ప్రారంభించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలన్నారు. RRR మొత్తం మ్యాప్ను గూగుల్ మ్యాప్లో పరిశీలించారు సీఎం. దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా అలైన్మెంట్ ఉండాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. నవంబర్లోపే RRR పనులు మొదలు పెడతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే హైడ్రా కూల్చివేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయమన్నారు. ఒక బఫర్ చెరువులలో కబ్జాలు చేసి, లేక్స్ మాయం చేసి బిల్డింగ్లు కట్టుకుంటే వర్షాలు వస్తే ఆ నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి హైదరాబాద్ లో చిన్న వర్షానికి 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాని మీద కబ్జాల నుంచి కాపాడాలని ఈ హైడ్రా అనేది కబ్జాలు చేసిన దగ్గర ధరణి పేరు మీద చెరువులు మాయం చేసి, రేపు అది ప్రూవ్ అయితే ఎంక్వైరీ చేసుకుంటే ఎవరిది ఎంత పెద్దోళ్ళైనా, సినిమా యాక్టర్లైనా సరే ఎవరిదైనా సరే చేయాలనే ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా మంచిగా హర్షిస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణంపైన అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్మాణానికి ముందే ఎక్కడికక్కడ ప్రధాన రోడ్లకు అనుసంధానం కావాలో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సిగ్నల్, ఇతర సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రేడియల్ రోడ్లు, ORR, RRRల అనుసంధానానికి అనువుగా ఉండాలన్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగపడాలని చెప్పారు. రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు మంత్రులు. రుణమాఫీ పొందలేని రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. 10 ఏళ్లు రైతులను పట్టించుకుని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు మంత్రులు.
ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మదిరలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల వెనుకబాటుతనం పోవాలంటే వేగంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు బట్టి. పనులు సంబంధించి మొదలుపెట్టి వెంటనే అక్కడ అంతే స్పీడ్ గా ఇంకో గ్రామానికి పోయి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేసుకుంటే తప్ప ఈ 10 ఏళ్ల వెనుకబాటుతనాన్ని మనం అధిగమించలేం. 10 ఏళ్లు పనులు లేక అభివృద్ధి కార్యక్రమాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఉరుకులు పరుగులతో మొదలుపెట్టినటువంటి ఈ పనులు స్పీడ్ గా చేసుకుంటూ పోతే తప్ప. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. మహిళలపై హింస పెరగడానికి కారణమవుతున్న డ్రగ్స్, గంజాయిని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో అన్ని శాఖల్లో ఉమెన్ సేఫ్టీ కమిటీలు వేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉన్న 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అధికారులు వారధిగా పనిచేయాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. 6 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి కలెక్టరేట్లో 6 గ్యారంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మినిస్టర్స్. అన్నిటిని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 5 శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. పీసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలి, ఆ బాధ్యత మన పైన ఉన్నది. మరి నిరుపేదల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో డ్రగ్స్ మాఫియాను రూపుమాపే దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నారు. వైద్యంలో కూడా దాదాపు 81 సబ్ సెంటర్లు కట్టడానికి మంత్రి గారు డబ్బులు తక్కువ పడుతున్నాయంటే కూడా ఒక్కొక్క సబ్ సెంటర్కి 6 లక్షల రూపాయలు అడిషనల్గా ఇవ్వడానికి కూడా వారు వెంటనే స్పందించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చాలా నిర్ణయాలు చాలా డీటెయిల్డ్ డిస్కషన్తో తీసుకోవడం జరిగింది. 3 విడతల్లో రైతు రుణమాఫీ చేశామని, టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ కాని వారికి కూడా తప్పకుండా మాఫీ చేస్తామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. రుణమాఫీ చేసి రైతుల్లో ఆనందం నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు నేతలు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెద్దపల్లి ప్రాంతం వెనుకబడిపోయిందన్నారు. తాము మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ అజెండా అని తెలిపారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమం మా ప్రభుత్వ బాధ్యత అని ఇప్పటి వరకు 3 దఫాలుగా మరి రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకా రాని వాళ్ళు ఆందోళన పడద్దు. ఎక్కడైతే కుటుంబ వివరాలు సరిగ్గా లేకపోలేదు, లేకుంటే ఆధార్ కార్డు కొన్ని సందర్భాల్లో టాలీ కాలేదు. మీరందరూ గమనించాలా, గత 10 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ వర్క్స్ టేకప్ చేయలేదు. మన ప్రాంతంలో మంతిని ప్రాంతం కానివ్వండి, పెద్దపల్లి ప్రాంతంలో డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ హాల్ట్లో పెట్టేసినారు. ఏ పని ముందుకు సాగనీయకుండా అప్పటి ప్రభుత్వము చూసింది. కానీ ఈరోజు మనము ఎలక్షన్ టైంలో కూడా చెప్పినాము, అభివృద్ధి బాటలో నడుస్తాము, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారం ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి సాగుకు నీటి విడుదల చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 4800 ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. రైతులు సాగునీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జన్వాడ ఫామ్ హౌస్ పై రాజకీయ దుమారం చెలరేగింది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ ప్రకటించగా ఆనాడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని బీజేపీ సహా కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. బఫర్ జోన్లో ఉన్న ఏ నిర్మాణాన్నైనా నేలమట్టం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ నేతలు.
జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు సూచించింది. ఇటు ఫామ్ హౌస్ డాక్యుమెంట్లను సమర్పించాలని తెలిపింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దని హైకోర్టుకు వెళ్లింది కేటీఆర్ టీం. పిటిషన్పై విచారించిన హైకోర్టు ఫామ్ హౌస్ నిర్మాణానికి పర్మిషన్ ఎవరిచ్చారని ప్రశ్నించింది. సర్పంచ్ ఇచ్చాడని పిటిషనర్ తరపు న్యాయవాది బదులిచ్చాడు. గ్రామ సెక్రటరీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చే అధికారం ఉందని, సర్పంచ్కి లేదని చెప్పింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 నిబంధనలకు లోబడే హైడ్రా పనిచేయాలని ఆదేశించింది. జన్వాడ ఫామ్ హౌస్ పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనకు సొంతంగా ఎలాంటి ఫామ్ హౌస్లు లేవన్నారు. తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నానని చెప్పారు. ఆ ఫామ్ హౌస్ FTLలో ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానన్నారు కేటీఆర్. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది FTLలోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే FTLలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. జన్వాడ ఫామ్ హౌస్ తనది కానప్పుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఎందుకు కేసు పెట్టారో చెప్పాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ అమాయకుడి లెక్క మాట్లాడుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డిపై కేసు పెట్టినప్పుడు సొంత ఫామ్ హౌస్ అని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు లీజ్ అని మాట్లాడడం విడ్డూరమన్నారు సంజయ్. ఈయన ఫామ్ హౌస్ కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయిందని రేవంత్ రెడ్డి కేసు పెట్టి ఈయన ఫామ్ హౌస్ కదా, మరి కేసు పెట్టిన రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు? మరి ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. TRS వాళ్ళకి అదే పాలసీ వాళ్ళది, BRS వాళ్ళది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. FTLలో ఎవరి నిర్మాణాలు ఉన్నా కూల్చివేయడం తప్పదన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్. ఒకప్పుడు ఇల్లీగల్ నిర్మాణాలను కూల్చాలన్న కేటీఆర్ ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ పై కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఫిరంగి కాల్వలను పూడ్చి ఫామ్ హౌస్ కట్టారని ఆరోపించారు. మీరే ఒప్పుకుంటారు జన్వాడ ఫామ్ హౌస్ ని లీజుకు తీసుకున్నామని చెప్పి. ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి జన్వాడలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఫామ్ హౌస్ ని లీజ్ కి తీసుకున్నా అని చెప్పడంలోనే అర్థమవుతుంది మీరు ఎంత గొప్ప పరిపాలనను తెలంగాణ ప్రజలకు అందించారు. ఒక బాధ్యత లేకుండా మీరు లీజుకు తీసుకున్నా అని చెప్పడం ఒకెత్తు, మరి లీజుకు తీసుకున్న మీరు ఆ లీజ్ పేపర్లు ఎప్పుడైనా చూపించిర్రా, లేదా మీ ఎలక్షన్ అఫిడవిట్లలో కానీ మీరు ఎక్కడైనా దాన్ని డిక్లేర్ చేసిర్రా అనేది నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా హైడ్రా పనిచేస్తుందన్నారు PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన తతంగం అందరికీ తెలుసని చెప్పారు. ఫిరంగి నాలాని మొత్తం మూసేసి దాన్ని పూర్తి చేసి క్యాచ్మెంట్ ఏరియాని టోటల్ క్లోజ్ చేసి జనవాడ ఫామ్ నిర్మించడం జరిగింది. 1,00,000 చదరపు అడుగులతో ఫామ్ హౌస్ నిర్మితమైంది. కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నీళ్ళు తీసుకుంటా అన్నటువంటి చరిత్ర, కొత్త చరిత్రకి తెరలేపినారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా FTL పరిధిలో నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా హైడ్రా వదలదన్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ అక్రమంగా నిర్మించారు కాబట్టే జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చుతున్నామన్నారు. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. సిటీలో పగలు వాతావరణం మేఘావృతమై ఉంటుందని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక సిటీలో వర్షాలకు అక్కడక్కడ రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. రాష్ట్రానికి మరో 5 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక GHMC పరిధిలో పగలు వాతావరణం మేఘావృతమై ఉంటుందన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల మీద కొద్దిగా వర్ష ప్రభావ సూచన అయితే కనిపిస్తుంది. రేపు కొద్దిగా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇవాళ 15 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్.
కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలతో పాటు వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. నగరంలో వింత వాతావరణం ఏర్పడుతోంది. పగలంతా ఉష్ణోగ్రతలు, సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం దంచి కొట్టింది. కుండపోత వానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరింది. కమర్షియల్ కాంప్లెక్స్, హోటల్లోకి వాన నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. స్థానిక సిద్ధాంతి హనుమాన్ ఆలయం జలమయమయ్యింది. శంషాబాద్ టౌన్లో మోకాళ్ల లోతు వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సిటీలో అక్కడక్కడ వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాల్లో మోస్తరు వాన పడింది. శివారు ప్రాంతాలైన కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, బహదూర్పల్లి, చింతల్, గాజుల రామారం, కొంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్పల్లిలో వర్షం భారీగా కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు 8,43,097 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతానికి 643 అడుగుల వరకు వరద నీరు ఉంది. జలాశయం నిండుకుండలా మారడంతో 3 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతోంది. క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న జోరు వానలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1082 అడుగులకు చేరింది. 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఎస్ఆర్ఎస్పీ నిండుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతోంది. 2,539 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 792 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజౌరి జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై పడ్డ బండరాళ్లను తొలగింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు. का पुतला जलाना है 11 बजे। That's all for now.